ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. కీర్తనల గ్రంథం 25వ కీర్తన 2వ వచనం. నా దేవా, నీ యందు నమ్మిక ఉంచి ఉన్నాను అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము దేవుని యందు నమ్మిక ఉంచేటువంటి బిడలుగా ఉండాలండి. ఈ లోకంలో మనం ఎవరి మీద నమ్మకం పెట్టుకున్నా ఆ నమ్మకం మన స్థిరంగా అది ఉండదండి. ఎవరు అయినా మనం నమ్మలేమండి. ఈ లోకంలో మన రక్త సంబంధాన్ని నమ్మలేం, లేదా భార్యని భర్త, భర్తని భార్య నమ్మలేనటువంటి రోజుల్లో మనం ఉన్నాం. బిడ్డల్ని నమ్మలేనటువంటి రోజుల్లో మనం ఉన్నాం. ఇప్పుడు బాగా నమ్మించేవారు మోసం చేసేటువంటి మనుషులుగా ఉన్నారండి. మనము ఎవరిని మనం మనస్ఫూర్తిగా నమ్మొచ్చండి, దేవునిని మనం మనస్ఫూర్తిగా నమ్మొచ్చండి. దేవుణ్ణి కానీ మనం ఎప్పుడైతే నమ్ముతుంటామో, మన విశ్వాసం కలిగి ఉపవాస ప్రార్థన ఎప్పుడైతే దేవుడు తప్ప నాకు ఈ లోకంలో లేడని అల్ప విశ్వాసం కాదు, నిజమైన విశ్వాసం నమ్మకము కలిగి మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తుంటామో దేవుడు మన నమ్మకాన్ని స్థిరపరిచేటువంటి దేవుడై ఉన్నాడు. మనం ఎంతైతే నమ్ముతామో దేవుడు అంత గొప్ప ఆశ్చర్య కార్యమైన చేసేటువంటి దేవుడై ఉన్నాడండి. దేవుణ్ణి నమ్మకుండా ఈ లోకంలో అనేక మంది ప్రజలు తిరుగుతూ ఉన్నారండి. ఈ లోకంలో కనబడే రాళ్ళకి, చెట్లకి, పుట్లకి విగ్రహారాధన చేస్తూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే నిజమైన దేవుని తెలుసుకుంటారో, నిజమైన తండ్రిని తెలుసుకొని సొంత రక్షకుడిగా అంగీకరించి నీటి బాప్తీసం తీసుకొని ఈయన నా దేవుడు, ఒకే ఒక దేవుడు, ఆయన యేసు ప్రభుని ఎప్పుడైతే తెలుసుకుంటారో వాళ్ళ జీవితాలు ధన్యంలోకి వెళ్ళిపోతాయి. ఏమంటే వాళ్ళు నరకం తప్పించుకుంటారు. వాళ్ళ సాతాను ఎత్తులు వాళ్ళకి తెలుస్తాయి. సాతాను దగ్గర నుంచి అదేవిధంగా దాని ఉచ్చుల్లో, దాని చేతుల నుంచి వాళ్ళు బయటకు వస్తారు. ఎలా వస్తారంటే దేవుణ్ణి ఆయన రక్షకుడుగా అంగీకరించారు కాబట్టి. అప్పుడు యేసుక్రీస్తు వారి ఆత్మ వాళ్ళ హృదయంలో ఉంటుంది. వాళ్ళ ప్రతి ఒక్క పాపాలు యేసుక్రీస్తు వారు తీసివేస్తారు. అదేవిధంగా యేసుక్రీస్తు వారి రక్తము కడగబడుతుంది. ఆయన వాళ్ళ శరీరము దేవుని రక్తము ద్వారా వాళ్ళు కడగబడతారు కాబట్టి వాళ్ళ జన్మ పాపం అనేది వెళ్ళిపోతుందండి. కాబట్టి మనము దేవుని మీద నమ్మకం ఉంచుకునే బిడలుగా ఉండాలి. ఈ సమస్య నుంచి లేదా ఈ కష్టం నుంచి దేవుడు మాత్రమే మనం తప్పించగలరని మనం ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటామో దేవుడు మనతో నడిపిస్తారు. కాబట్టి ఆయన వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోక తండ్రి, మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు. స్తోత్రమయ్యా. ఈ లోకంలో మనుషుల్ని, అధికారుల్ని, ఈ లోకంలో గొప్ప గొప్ప పేరుండేటువంటి వారిని మేము నమ్మటం లేదయ్యా. మేము సాక్షాత్తు మిమ్మల్ని నమ్ముతున్నాం. మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ధవల వరుడ స్తోత్రం, రత్నం వరుడ స్తోత్రం, ప్రకాశమానమైన వేకు చుక్క స్తోత్రం, జల్దారు వృక్షము వంటి వాడ స్తోత్రం, పరిశుద్ధమైన పట్టణంలో ఉండేటువంటి దేవ మీకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. ఈ లోకంలో యుగ సంబంధమైన సాతాను ప్రతి ఒక్క మానవానికి గుడ్డితనము కలుగ చేస్తూ ఉంటుంది. కాబట్టి నిజం తెలుసుకోలేకుండా ఈ లోకంలో కంటికి కనబడే వాళ్ళనే వాటినే చూసి నమ్ముతున్నారు. ఆత్మస్వరూపమైన దేవుడు, నిజమైన దేవుడు, ఈ లోకానికి కర్త, కర్మ, క్రియ అయిన దేవుణ్ణి నమ్మకుండా ఉన్నారయ్యా. యేసు మా జీవితాలు అలా ఉండకూడదయ్యా. సత్య దేవుడు, నిత్య దేవుడు, పరిశుద్ధమైన దేవుడు మిమ్మల్ని నమ్మాలా, మీ మార్గంలో నడవాలా. మేము సర్వసత్యంలోకి రావాలి. మేము వచ్చేదే కాకుండా అనేక ఆత్మలు తీసుకురావాలి. మీ సేవలో అనేక మంది యవనస్తులు తమ జీవితాన్ని పాడు చేసుకోకుండా, యవనస్తురాలు తమ జీవితాన్ని పాడు చేసుకోకుండా, యవన జీవితాన్ని, ఉడుకు రక్తాన్ని మీకోసం చిందించే బిడ్డలుగా ప్రాధాన్యపడుతున్నాం. ప్రతి ఒక్క బిడ్డను మార్చిన ప్రతి ఒక్క బిడ్డ మీ మీద, మనుషుల మీద కాదు నమ్మకం, మీ మీద నమ్మకం ఉంచుకుని మంచి మనసును దయచేయమని సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినం తడుచున్నాను నా పరలోక తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.